అభివృద్ధి చేస్తానంటాడు. ఎప్పుడు? దీన మనస్సు కలిగి ఉన్నప్పుడు. దేవునికి మహిమ కలుగును గాక. రెండవది చూద్దాం, అభివృద్ధిలో రెండవ మాటను చూద్దాం. ఆదికాండము 26వ అధ్యాయంలోనికి వెళ్దాం. 26వ అధ్యాయము 13వ వచనాన్ని ఒకసారి చూడండి. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచు వచ్చెను. హల్లెలూయా. మొదటిగా అభివృద్ధి యోసేపును చూపించాడు. రెండవది క్రమముగా అంటే క్రమమైన అభివృద్ధి. రెండవది ఏంటండి? క్రమమైన అభివృద్ధి. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమముగా అభివృద్ధి పొందుతూ వచ్చెను. ఈ లేఖన భాగము ఇస్సాకు గారి జీవితాన్ని గురించి మనకు దేవుడు బయలుపరుస్తున్నాడు. అతడు పొందిన అభివృద్ధిని గురించి వ్రాయబడి ఉందండి ఈ అధ్యాయంలో. బాగా గమనించండి. ఇస్సాకు అభివృద్ధి ఏ విధంగా అయిందంటే క్రమముగా, స్టెప్ బై స్టెప్. ఎందుకు ఈ మాట ఇక్కడ మనకు దేవుడు బయలుపరుస్తున్నాడంటే, ఇక్కడ గమనించినట్లయితే ఈ రోజుల్లో ప్రజలు ఎలాగున్నారో తెలుసా? ఇన్స్టంట్ జీవితాన్ని కోరుకుంటున్నారు. ఇప్పుడే డెవలప్ అయిపోవాలి, ఇప్పుడే అభివృద్ధి కనపడాలి, నేను దేవుని దగ్గరికి వచ్చాను, దేవుడు నాకు ఇచ్చేయాలి. పక్కోడికి ఇస్తున్నాడే, నేను నెలగా క్రమముగా అభివృద్ధిలోనికి వెళ్తూనే ఉన్నానని నీకు నాకు మనకు తెలుసు అని అనుకుంటూ జీవిస్తున్నామే. కానీ నువ్వు ఇచ్చేదే కానీ, నువ్వు చేస్తున్నదే కానీ, నువ్వు దేవునికి ఇచ్చే భాగమే కానీ, దేవునికి ఇచ్చే సమయమే కానీ ఒక్కసారి పరీక్షించుకున్నట్లయితే నిన్ను నీవు ఒక్కసారిగా గుర్తు చేసుకో. నీ ఎదుటి వారిని గురించి ఆలోచిస్తున్నావు కానీ నీ గురించి ఎప్పుడు ఆలోచన చేయట్లేదు. అందుకే ఇస్సాకును మన ముందు పెట్టాడు. క్రమముగా డెవలప్ అయ్యాడు. డెవలప్ అయ్యి ఏం చేశాడంటే దేవునికి అత్యంత ప్రియమైన బిడ్డగా నిలబడ్డాడు. ఇక్కడ గమనించండి, వెంటనే అభివృద్ధి పొందాలని అనుకుంటున్నారా? జాగ్రత్త సుమా. ఎప్పుడైతే నీ జీవితంలో ఈ మాటలు చోటు చేసుకున్నట్లయితే నీవు దీవింపబడవు. ఎందుకు ఈ మాట అంటున్నాడు తెలుసా? నా సొంత మాట కాదు. క్రమమైన అభివృద్ధి నీకు అవసరమని ఇస్సాకును ముందు పెట్టి, ఆ మాటకు అర్థము డాక్టర్ సొలొమోను గారు సామెతల గ్రంథంలో రాస్తాడు. చక్కని మాట రాస్తాడు. 20వ అధ్యాయం 21వ వచనాన్ని ఒకసారి గమనించినట్లయితే, మొదట బహు త్వరితముగా దొరికిన స్వాస్థ్యము తుదకు దీవెన నొందక పోవును. జాగ్రత్త అండి. ఈరోజు గమనించండి, సామెతల గ్రంథం 20వ అధ్యాయం 21వ వచనంలో రాయబడిన మాటను నీ జీవితంలో గుర్తుపెట్టుకో. క్రమముగా మనము అభివృద్ధి చెందాలి. ఇన్స్టెంట్గా ఇప్పుడే అనుకున్నావా? ఏమంటున్నాడు? మొదట బహు త్వరితముగా దొరికిన స్వాస్థ్యము తుదకు. అది దేవునికి ఇష్టం ఉండదంట. నీ డెవలప్మెంటే కానీ, నీ అభివృద్ధి కానీ, నీ జీవితంలో పెరుగుదల కానీ ఏదైనా దేవుని నియమము లేకుండా లోకరీత్యా నీవు అంచెలంచెలు ఎదిగావా? కొలాప్స్. మనం చూసాం, కరోనా నుంచి చూసాం. ఈ దినము చూడండి, అటు మణిపూర్, ఇటు ఒక్కసారిగా చూస్తే కేరళ, తదుపరి ఆంధ్ర, తెలంగాణ. అంటే ఇది మన కన్నులకు ముందు పెట్టాడు. ఒక్కసారిగా మన జీవితము కన్నులకు తలపోసుకున్నట్టుగా కనపడుతుందండి. క్రమమైన జీవితంలో నువ్వు ఉన్నప్పుడు ఎంత ఆనందంగా ఉంటుందో. సాక్ష్యాలు పంచుకున్నాం, ఎంత చక్కని సాక్ష్యాలు కదా. జీవితంలో చేసినటువంటి అనుభవాన్ని తన్నుకొని వస్తుందండి. కానీ నీ క్రమమైన అభివృద్ధిలోనికి వెళ్ళినప్పుడు ఇంకా గొప్పమైనటువంటి సాక్ష్యం నిలబడునుగాక. నిజమే. ఇక్కడ గమనించండి, త్వరగా అభివృద్ధి పొందుకోవాలనుకుంటే అది దీవెనకరమైనదిగా ఉండదు.
ఎప్పుడైతే ఇస్సాకు వలె క్రమముగా అభివృద్ధి పొందినట్లయితే ఒక్కసారిగా మనము పరిశుద్ధ గ్రంథంలో చూస్తే అదంతా దీవెనకరంగా ఉంటుంది. ఎవరికి? మనకు. అరే నిన్నగాక మొన్న చూశానండి, వాడికి ఏమీ లేదు, ఎలా వచ్చిందో అంటే నీ గురించి నువ్వు ఆలోచించవు, జీవితం అంతా పక్కవాడి గురించే. జాగ్రత్త సుమ, నీ గురించి ఆలోచించినప్పుడే దేవుడు నిన్ను గమనిస్తాడు. ఇక్కడ అంటున్నాడు అభివృద్ధి పొందినట్లయితే దీవెనకరంగా ఉంటుంది. ఎవరి వల్ల? ఇస్సాకు వలె ఒక్కసారిగా మనకు మాదిరికరంగా చూపిస్తాడు. అక్రమ దారిలో సంపాదిస్తే అభివృద్ధి పొందాలని ఆ ఆలోచన నీలో ఉండకూడదు అనే మాటను దేవుడు గుర్తు చేస్తున్నాడు. అక్రమ సంపాదన, అడ్డదారి, ఇవన్నిటిని వదులుకొని దేవుడిచ్చే అభివృద్ధిలోనికి తొంగి చూడమంటున్నాడు. దేవుని అనుసరించి దేవుడు చెప్పినట్టుగా వెళ్ళినప్పుడు నేను క్రమక్రమంగా ఇస్సాకు వలె అభివృద్ధి చెందుతావు. రెండవ మాట ఏంటండి? క్రమక్రమముగా అభివృద్ధి చెందడం. మొదటి మాట అభివృద్ధి, యోసేపు అభివృద్ధిని ముందు పెట్టాడు. రెండవది ఇస్సాకు క్రమక్రమమైన అభివృద్ధిని ఈరోజు మనకు తెలియపరుస్తున్నాడు. మూడవది చూద్దామా, దేవుడు ఎంత చక్కగా బయలుపరుస్తున్నాడో. ఆది కాండంలోనికి వెళ్దాం. అభివృద్ధి గురించి ఆది కాండంలోనే బయలుపరిచాడండి, ఆరంభంలోనే చెప్పాడు. తదుపరి చివరికి వచ్చేసరికి వాటిని రుచి చూపించుకుంటూ ముందుకు వెళ్తున్నాడు. ఆది కాండము 30వ అధ్యాయము 30వ వచనాన్ని ఒకసారి చూడండి. నేను రాక మునుపు నీకుండినది కొంచెమే, అయితే అది బహుగా అభివృద్ధి పొందెను. కోపం వచ్చినప్పుడు, ఆవేశం వచ్చినప్పుడు తన్నుకొని ఆ క్షణంలో మాట్లాడే మాట ఇక్కడ ఒక వ్యక్తి ద్వారా బయటపడుతుంది. ఇక్కడ గమనించండి. ఈ లేఖనాన్ని చూసినట్లయితే ఈ లేఖన భాగంలో లాబానును ముందు పెట్టాడు. ఎవరినండి? లాబానును ముందు పెట్టాడు, పెద్ద వ్యక్తి. అయితే లాబానుకు ఒకప్పుడు అభివృద్ధి లేదు. అప్పుడున్న పరిస్థితిలో లాబానుకు అభివృద్ధి లేదు. ఎప్పుడైతే యాకోబు వచ్చాడు, యాకోబు రాకతో లాబానుకు ఏం కలిగిందండి? అభివృద్ధి కలిగింది. ఇక్కడ గమనించండి, కలిసి వచ్చింది. బా, ఒక్కొక్కరి కాలండి, ఒక్కొక్కరి చెయ్యండి, రకరకాలుగా ఎక్సెట్రా. ఒకరి కాలు చెయ్యక దేవుని అనుగ్రహం ద్వారా అడుగు పెడితే కార్యము జరుగుతుంది. యాకోబును లాబాను దగ్గరికి నడిపించడము దేవుని అనుగ్రహం. చూడండి, యాకోబు రాకతో లాబానుకు బాగా కలిసి వచ్చింది. అది బహుగా, మామూలు అభివృద్ధి కాదు, బహుగా అభివృద్ధి. మూడవది ఏంటండి? బహుగా అభివృద్ధి. మన జీవితంలో కావాల్సినవి దేవుడు బయలుపరుస్తున్నాడు. లాబాను విషయంలో చూడండి, ఇంతకు మనం తెలుసుకోవాల్సినది విషయం ఏంటంటే, ఈ యాకోబు గారు తండ్రి చేత ఆశీర్వదింపబడి వచ్చిన వాడు. ఎవరి చేత అండి? తండ్రి చేత ఆశీర్వాదము పొందుకున్న వ్యక్తి ఆశీర్వాదంతో నింపబడి ఉంటాడు. కాబట్టి అతడు ఎక్కడికి వెళ్ళినా ఆశీర్వాదము కుమ్మరింపబడుతుంది. బాగా గమనించండి. మరి ఈరోజు అడుగుతున్నాను, వింటున్న మనతో, చూస్తున్న ప్రతి ఒక్కరితోనూ, సన్నిధానంలో ఉంటున్న వారితో అంటున్నాడు, మరి నీవు ఎటువంటి వారిని ఇంటిలోనికి చేర్చుకుంటున్నావో నీకు తెలుసా? లేదా చేర్చుకోవాలో తెలుసా? ఎవరిని పడితే వారిని మనం ఆహ్వానించకూడదని దేవుడు బయలుపరుస్తున్నాడు. ఎందుకు? నీకు ఆ ఆత్మ జ్ఞానాన్ని దేవుడు బయలుపరుస్తాడు. ఎవరు వస్తే ఎవరు, మాకేం తెలియదండి, ఎందుకు వచ్చాడో ఎందుకు పోయాడో తెలియదు, వాడు వచ్చాడు, అడుగు పెట్టాడు, ఉన్నదంతా ఊడ్చుకుపోయాడు. అది కాదు దేవుని నిర్ణయం ఉంటుంది. ఇక్కడ గమనిస్తే చూడండి, నీ ఇంటిలో ఎలాంటి వారు ఉంటున్నారు ఒక్కసారి గమనించు. ఆశీర్వదించబడిన వారేనా? ఒక్కసారిగా నీ ఆత్మీయ కనులతో గమనించమంటున్నాడు. నీ ఆత్మీయ గుడ్డితనాన్ని పక్కకు పెట్టి ఆత్మీయ కనులతో ఒక్కసారి గమనించమంటున్నాడు.
ఏమంటున్నాడో తెలుసా? ఎప్పుడైనా ఆలోచించావా అని అడుగుతున్నాడు. అందుకే యోహాను గారు రాస్తారు, మొదటి యోహానులోనికి వెళ్దాం. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయంలోనికి వెళ్దాం. 1వ అధ్యాయంలోనికి వెళ్దాం. 9, 10, 11 వచనాలు చదవ. మనము మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల, సారీ అమ్మా, 2వ యోహానులోనికి వెళ్ళి 2వ యోహాను నిలచి ఉండక ప్రతి వాడును ఎవడైనను ఈ బోధను తేక మీ యొద్దకు వచ్చిన ఎడల వారిని మీ ఇంట చేర్చుకొనవద్దు అనగా, ఇక్కడ ఎందుకు ఈ మాట వ్రాయబడిందంటే, అనేకులని ఇంటిలోనికి అడుగుపెట్టి రకరకాలైనటువంటి మాటలతో రకరకాలైన బోధనతో నిన్ను మార్చేస్తున్నారు. ఇటు అటు కాకుండా చేస్తున్నారు. వారు వచ్చి చెప్పినప్పుడు ఆ మాటకు లోబడి నువ్వు అనుసరించినప్పుడు అది దేవుని అనుగ్రహమా దేవుని నిర్ణయమా అని తెలుసుకోలేక నువ్వేం చేస్తున్నావు అంటే, విశ్వాసంలో ఉన్న నీవు పక్కకు వెళ్తున్నావు. ఇక్కడ అంటున్నాడు చూడండి, వ్రాయబడిన మాటలు చూడండి, క్రీస్తు బోధ యందు నిలిచి ఉండక దాన్ని విడిచి ముందు కొనసాగు ప్రతి వాడును దేవుని అంగీకరింపని వాడు. ఆ బోధ యందు నిలిచిండు వాడు తండ్రి కుమారుని అంగీకరించువాడు. ఎవడైనను ఈ బోధను తేక, చూడండి, ఈ బోధను తేక మీ యొద్దకు వచ్చిన ఎడల వాణ్ణి మీ ఇంట చేర్చుకొనవద్దు. శుభమని వానితో చెప్పనవద్దు. శుభమని వానితో చెప్పువాడు వాని దుష్టక్రియలో. బాగా గమనించండి, ఈ యోహాను పత్రికలో వ్రాయబడిన మాటను గమనిస్తే చూసారా ఎంత స్పష్టంగా ఉన్నదో. మరి ఇక్కడ పనికి మాలిన వారిని ఇంటికి చేర్చుకొని శాపాలను తెచ్చుకోకండి. జాగ్రత్త సుమ. దేవుని బిడ్డలను పరిశుద్ధులను చేర్చుకొని అభివృద్ధి చెందమంటున్నాడు. అదేంటండి, దేవుని బిడ్డలు ఎవరు, పరిశుద్ధులు ఎవరు, అతి పరిశుద్ధులు ఎవరు? మాకు ఎట్లా బయలుపరుసంటే, నువ్వెప్పుడైతే దేవుని వైపు చూసినప్పుడు విశ్వాసంతో కనిపెట్టే జ్ఞానము దేవుడిస్తాడు. అందుకే లాబానుకు తెలియదు యాకోబు వస్తాడని, యాకోబుకు లాబాను దగ్గరికి వెళ్తాడని తెలియదు. కానీ దేవుని ఏర్పాటు, ఎవరిని ఎక్కడికి పంపాలో, ఎవరి ద్వారా ఏ కార్యము చేయాలో అది ఆయనకు మాత్రమే సాధ్యం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ గమనిస్తే లాబానుకు ఏమీ లేదు. ఎప్పుడైతే యాకోబు అడుగు పెట్టాడో లాబాను అభివృద్ధిలోనికి వెళ్ళాడు. ఈరోజు మన జీవితంలో కూడా గమనించండి, ఎవరిని నడిపిస్తాడో నీకు తెలియదు, నడిపిస్తాడు నా దేవుడు. బాగా గమనించు, నువ్వు బహుగా అభివృద్ధి చెందాలని దేవుని వైపు చూసినప్పుడే నీ దగ్గరికి నడిపిస్తాడు. యాకోబును నడిపించినట్టుగా మన జీవితంలోనికి నడిపించబోతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. 4వది చూద్దామా? 30వ అధ్యాయము, ఆదికాండము 30వ అధ్యాయం 43వ వచనం చూడమ్మా. అక్కడ వ్రాయబడిన మాటను చూడండి, ఎంత చక్కగా అభివృద్ధి అనే మాటను ముందు తీసుకొచ్చి బయలుపరుస్తున్న మాటను ఒకసారి చూద్దాం. ఆ ప్రకారము ఆ మనుష్యుడు అత్యధికముగా అభివృద్ధి పొంది విస్తారమైన మందలు, దాసీలు, దాసులు, ఒంటెలు, గాడిదలు గలవాడాయను. హల్లెలూయా. ఎవరు? ఆ మనుష్యుడు అత్యధికంగా అభివృద్ధి పొంది. ఎవరండి? యాకోబు గారండి. ఈ లేఖన భాగంలో యాకోబుని గురించి రాయబడింది. లాబాను ఇంటికి వెళ్ళి ఆయన బహుగా అభివృద్ధి పొంది, ఈయన అత్యధికమైన అభివృద్ధి. 4వది ఏంటండి? యాకోబు గారు ఎక్కడికి వెళ్ళారు? ఒక పని చేయడానికి వెళ్ళి ఆయన అత్యధికమైన అభివృద్ధిలోనికి దేవుడు నడిపించాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇతడు తన మామ, ఎవరు? లాబాను ఎవరో కాదు, మామే. ఇక్కడ గమనిస్తే లాబాను ఇంట పని చేయడానికి వెళ్ళాడు జీతానికి.
ఆయన ఒక ఆశించి వెళ్ళాడు. ఆశించిన క్రమంలో దేవుడిని నిలబెట్టుకొని ఏం చేశాడంటే తన ఇంట్లో పని చేయడానికి ప్రారంభిస్తే ఆ ప్రారంభించిన క్రమంలో దేవుడు యాకోబును ప్రేమించాడు. ఎప్పుడైతే తగ్గింపు జీవితానికి వెళ్ళినప్పుడు దేవుడు ప్రేమించడం మొదలు పెడతాడు. ఇక్కడ గమనించండి, ఇతడు బాగా సంపాదించాడు, బహు అభివృద్ధిలోనికి వస్తున్నాడు. ఎవరు? యాకోబు గారు వస్తున్న దీన్ని చూచినటువంటి తన మామ వ్యసనపడి ఏం చేశాడంటే జీతాన్ని తగ్గించుకుంటూ వచ్చాడు. అయినా సహించి ఏం చేశాడండి? ఓపికతో పనిచేస్తూ దేవుడి వైపు చూశాడు. అందుకే ఏం చేశాడు? దేవుడు ఎక్కడ తీసుకువెళ్ళాడు? అత్యధికమైన అభివృద్ధిలోనికి. ఎప్పుడైతే అన్నిటినీ సహించి నువ్వు పని చేస్తావో, ఒక్కసారి కాదంట జీతం తగ్గించింది, 10 మారులు అని లేఖనంలో రాయబడి ఉంది. 10 మారులు తగ్గించేశాడు. అయినా కృంగిపోయాడా? నీరసించాడా? ఇక నాకు వద్దు ఇక్కడ అనుకున్నాడా? అనుకోలేదు. ఓపికతో సహించి ఆ నమ్మకమే ఇతని అభివృద్ధిలోనికి తీసుకువెళ్ళాడు. మామూలు అభివృద్ధి కాదు, అత్యధికమైన అభివృద్ధి. ఈరోజు వింటున్న నీవు బాగా గమనించు, ఎంత ఓపికతోని నువ్వు సహిస్తే. అందుకే కీర్తన మన డాక్టర్ సొలొమోన్ గారు రాస్తున్న మాటను చూడండి. సామెతల గ్రంథంలో 24వ అధ్యాయం 10వ వచనంలో రాస్తాడు. ఎంత చక్కని మాట అంటే, శ్రమ దినమున నీవు కృంగిన ఎడల నీవు చేతకాని. ఎప్పుడైతే నువ్వు శ్రమ దినమున కృంగితావో, ఎప్పుడైతే నువ్వు నీరసించిపోతావో, ఎప్పుడైతే నా వల్ల కాదు అనుకుంటావో పడిపోతావు. వాక్యము సెలవిస్తుంది, శ్రమ దినమున నీవు కృంగిన ఎడల నీవు చేతకాని వాడవగుదువు. మనం ఎలా ఉండాలి? శ్రమ దినము కావచ్చు, ఏది ఏమైనా దేవుడి వైపు చూస్తే, యేసు వైపు చూస్తే, విశ్వాసమునకు కర్త అయిన ఆయన వైపు చూస్తే ముందున్న పరుగు పందెంలో నీవు ఓడిపోవు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. యాకోబు జీవితంలో కూడా ఇటువంటి శ్రమలు వచ్చాయి. 10 మారులు జీతం తగ్గించిన సహించాడు, ఓపిక పట్టాడు. నేనైతే ఓపిక పోరా, నువ్వు గాంగా చేస్తున్నావు, నువ్వు గాంగా ఇస్తున్నావు అని చెప్పి మనం ఏం చేస్తాము? వెళ్ళిపోతాం, నానా మాటలు అంటాం. కానీ దేవుని పని, ఆత్మ యాకోబులు పని చేయించున్నది కాబట్టి సహించాడు. ఈరోజు మనకు హెచ్చరిస్తున్న మాట ఏంటంటే, నీకు మనిషిగా రక్త మాంసము కలిగిన వారమండి. రక్తము మాంసం లేకపోతే నువ్వెక్కడ? ఈ లోకంలో జీవిస్తున్నాం, ఎదుటివాడు అంటే మనం పడాలా అనుకుంటున్నావేమో. తగ్గింపు, నీలో తగ్గింపు ఉన్నప్పుడే దేవుని బిడ్డగా గుర్తింపు నీలో వస్తుంది. యాకోబు తగ్గించుకున్నాడు, అభివృద్ధిలోనికి, మామూలు అభివృద్ధిలోనికి వెళ్ళలేదు, అత్యధికమైన అభివృద్ధిలోనికి వెళ్ళాడు. చూడండి, కృంగిపోయాడా? నీరసించాడా? ఎక్కడ కూడా కృంగలేదు, దిగజారలేదు. కాబట్టి దేవుడు అతన్ని అభివృద్ధి చేశాడు, అతను అన్నిటిలో అభివృద్ధి చెందాడు. మరి నీవు, నేను, మనము ఒక్కసారిగా గమనిద్దాం. ఈ శ్రమలు వస్తున్నాయి, ఈ బాధలు వస్తున్నాయి, ఈ కష్టాలు వస్తున్నాయని కృంగిపోకుండా, ఎప్పుడైతే నీవు ఏ చోట ఉన్నావో బాగా గమనించు ప్రియ సహోదరి సహోదరుడు, ఏ చోట ఉన్నావో అక్కడే నమ్మకంగా జీవించు. అప్పుడు నీవు కూడా ఏమవుతావు? అత్యధికమైన, మామూలు అభివృద్ధి కాదు. యాకోబుకి ఏమైంది? సహించాడు. ఎక్కడైతే ఉన్నాడో అక్కడ పక్కకు పోయాడా? ఎక్కడైతే జీతం తగ్గించినా ఓపికతోనే ఉన్నాడో అక్కడ ఉన్నాడు. కాబట్టి దేవుడు చూశాడు, అత్యధికమైన అభివృద్ధిలోనే తీసుకువెళ్ళాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇటువంటి క్వాలిటీస్ నీలో ఉన్నాయా? ఒకసారిగా మనం గుండె మీద చేసుకొని ఆలోచించు. అభివృద్ధి ఫలించి అభివృద్ధి నొందుడి అన్నాడు, అన్నీ బాగా చెప్తున్నాడు దేవుడు. కానీ నేను చేసే క్రమంలో ఎలా ఉన్నానో ఒక్కసారిగా గమనించు. 5వది చూద్దామా? 5వది చూద్దాం. ప్రసంగిలోనికి వెళ్దాం. ప్రసంగి గారు రాస్తున్న మాటలు చూద్దాం. 2వ అధ్యాయము 9వ వచనానికి వెళ్దామా?
2:9 వెళ్ళి, నాకు ముందు యెరూషలేము నందున్న వారందరికంటేను నేను గనుడనై అభివృద్ధి నొంది తిని. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఘనమైన అభివృద్ధి అంట. ఎంత చక్కని మాటలు చూడండి. ఈ మధ్యాహ్న సమయంలో దేవుడు బయలుపరుస్తాడు. ఎవరు ఈ లేఖన భాగంలో చూస్తే సొలొమోను గురించి వ్రాయబడిన మాట అండి. చూడండి ఎంత చక్కగా. సొలొమోను దావీదు కుమారుడు. ఎవరండి? దావీదు కుమారుడు. ఏ కొదవ లేదు, అన్నిట్లో అభివృద్ధి కలిగిన వాడే. కొదవ ఉందా? ఏ కొదవ లేదు, అన్నిట్లో కలిగిన వాడే. దానికి కారణం ఎవరు? అతని తండ్రి దావీదు. అన్నీ ఉన్నాయి, అసలే సంపన్నుడే. కానీ ఏమంటున్నాడు? ఘనమైన అభివృద్ధిలోనికి దేవుడు నడిపించాడు. ఎందుకు? దావీదు దేవుని హృదయానుసారుడు. హృదయానుసారుడేనా? ఇక్కడ గమనిస్తే దేవుని ఆశీర్వాదము పొందినవాడు దావీదు గారు. తండ్రి ఆశీర్వాదం పొందుతున్నాడు కాబట్టి కుమారుడు ఆశీర్వాదంలోనికి నడవాలి ఆశ కలిగి ఉంటాడు తండ్రి. ఆ విధముగా అట్టి గొప్ప వ్యక్తి కడుపున పుట్టిన గొప్ప భాగ్యము సొలొమోను గారికి వచ్చింది. ఇక్కడ గమనిస్తే అందుకే దేవుడు అభివృద్ధి చేశాడు. ఇక్కడ గమనించండి. అంతేకాదండి, ఇతడు దేవునికి ప్రార్థన చేసిన వ్యక్తి, ప్రార్థనా పరుడు. ఈరోజు గమనించు ప్రియమైన దేవుని బిడ్డలారా. అందుకే మొదటి రాజుల్లో వ్రాయబడిన మాటను ఒకసారి చూడమ్మా. 3వ అధ్యాయము 7 నుండి చూడు. మొదటి రాజులు 3వ అధ్యాయంలోనికి వెళ్ళు. ఘనమైన అభివృద్ధి గురించి ఇక్కడ వ్రాయబడిన మాటను చూద్దాం. త్వరగా చదువు. నా దేవా యెహోవా, అయితే నేను బాలుడను, బుద్ధి చాలదు, నీ దాసుడైన నేను ఎవరి మధ్యలో ఉన్నాడట? నీవు కోరుకొనిన జనుల మధ్య ఉన్నాను. హల్లెలూయా. అసాధ్యమంట. ఇంత గొప్ప నీ జనమునకు న్యాయము తీర్చగలవాడు ఎవడు? కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి సొలొమోను చేసిన ఈ మనవి ప్రభువునకు అనుకూలమాయను గనుక దేవుడు అతనికి ఇలాగూ సెలవిచ్చాడు, దీర్ఘాయువునైనను ఐశ్వర్యమునైనను శత్రుల ప్రాణమునైనను అడుగక న్యాయమును అనుగ్రహించుటకు వివేకమును అనుగ్రహించమని నీవు అడిగితివి. నీవు ఇలాగూ అడిగినందున నీ మనవి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ గమనించండి. ఐశ్వర్యమును ఘనతను అడగక ఉన్నవాడు ఇంకా అడుగుతాడు కదా. ఆయన గొప్పవాడే, సంపన్నుడే, అభివృద్ధి చెందిన వ్యక్తే, ఆయనకు ఏది కొదవలేని వ్యక్తే. అయినా ఆయనకి ఇచ్చిన బాధ్యతను బట్టి గర్వించలేదు, తగ్గించుకొని ఏమడిగాడో తెలుసా? ఐశ్వర్యమును ఘనతను అడగక వివేకము గల హృదయమును నాకిమ్మని దేవుణ్ణి ప్రార్థించాడు. అందుకే ఏం చేశాడండి? దేవుడు అతనికి ఐశ్వర్యము ఘనత దీర్ఘాయువుని ఇచ్చి ఏం చేశాడు? ఇతని ఘనమైన అభివృద్ధిలోనికి ఇంకా నువ్వు నీ గురించి ఆలోచించుకోవడం లేదు, ప్రజల గురించి, పరిపాలన విధానం గురించి, నాకు ఎక్కడ కన్నులు మూసుకుపోతాయో, ఎక్కడ గర్విస్తానో అనుకొని దేవుణ్ణి వారి కొరకు రిక్వెస్ట్ చేస్తున్నాడు. ఎంత గొప్ప దేవుడు అండి. అందుకే యాకోబు గారు రాస్తారు చూడమ్మా. 4వ అధ్యాయం 3వ వచనంలో రాయబడిన మాటను ఒకసారి చూడు. మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశములతో
అడుగుదురు కనుక మీకేమియు. ఈరోజు మనం అడుగుతున్న సందర్భాన్ని దేవుడు యాకోబు ద్వారా బయలుపరుస్తున్నాడు. నువ్వు అడుగుతున్న విధానాన్ని ఒకసారి గమనించావా? ఎప్పుడైనా సొలొమోనులాగా ఎప్పుడైనా గమనించావా అని అడుగుతున్నాడు. సొలొమోనులాగా నా కొరకు కాదయ్యా, నా ఇంటి వారి కొరకు కాదు, ఎప్పుడైనా ఆలోచన చేశాను? చూడండి, మీరు అడిగినను మీ భోగముల నిమిత్తమును వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు కనుక మీకేమీ దొరుకుట లేదు. అందుకే పక్కోడు డెవలప్మెంట్నే చూస్తున్నాం, నీ డెవలప్మెంట్ గురించి ఆలోచించడం లేదు. ఇక్కడ చూడండి, సొలొమోను గారికి దేవుడిచ్చిన భాగ్యం. అందుకే తన కొరకు కాదు, దేవుని ప్రజల కొరకు అడిగాడు. అందులో అతని భాగము ఏది లేదండి. ఇక్కడ గమనిస్తే దురుద్దేశము లేదు కనుక సొలొమోనును అభివృద్ధిని అనుగ్రహించాడు. మరి నీవు దేవుణ్ణి ఏ ఉద్దేశముతో అడుగుతున్నావో ఒకసారి గమనించు. ఆలోచించావా? ఎప్పుడైనా మంచి నిర్ణయం తీసుకో. నీ అభివృద్ధి ఘనమైనదిగా ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఎలా ఉండాలనుకుంటున్నాడు? ఘనమైన అభివృద్ధి నీలో చూడాలని దేవుడు ఆశపడుతున్నాడు. అలా ఉన్నామా? ఒక్కసారిగా ఈ దినము గమనించు. 6వది చూద్దామా? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 11వ వచనానికి వెళ్దాం. ఫిలిప్పీ సంఘంతో పౌలు భక్తుడు మాట్లాడుతున్న విధానాన్ని ఒకసారి చూడండి. మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింప గలవారగుటకు మీ ప్రేమ తెలివితోను సకల విధములైన అనుభవ జ్ఞానముతో కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలెను. ఏందంట? అంతకంతకు అభివృద్ధి. 6వది ఏంటండి? అంతకంతకు. మామూలుగా కాదు, ఇంత కాదు, అంతకంతకు అంటే రెట్టింపు అభివృద్ధి పొందవలని ఫిలిప్పీ సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులకు పౌలు భక్తుడు చెబుతూ ఉన్న మాట, వ్రాస్తున్నటువంటి లేఖ ఈరోజు మనకు కూడా గుర్తు చేస్తున్నాడు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ సంఘస్థులు సకల విధములైన అనుభవ జ్ఞానముతో అంతకు అభివృద్ధి చెందాలని దేవుని ఉద్దేశపూర్వకంగా వారు తెలియపరుస్తున్నారు. చూడండి, ఎక్కడ వేసిన గొంగలి అక్కడగా ఉన్నట్టుగా మనం ఉంటున్నాం. ఎదుగుతున్నామా? ఎదుగులేదు, పొదుగులేదు. ఈరోజు మన జీవితాలను హెచ్చరిస్తున్నాడు దేవుడు. చూసారా ప్రియమైన దేవుని బిడ్డలారా? అట్లా ఉండకుండా ఎలాగా? ఎక్కడేసినా అది మాట సామెతలు ఉట్టిగా రాలేదండి. నిజంగా నీవు అలాగే ఉన్నావు, అలాంటి అభివృద్ధిలో ఉంటున్నావు, కానీ నీ జీవితంలో ఎదుగులేదు, పొదుగులేదు. రోజులు గడుస్తున్నాయి, నెలలు గడుస్తున్నాయి, సంవత్సరాలు గడుస్తున్నాయి. జనవరి 1వ తారీఖు తీసుకున్న వాగ్దానము మరలా జనవరి 1వ తారీఖు వచ్చినాక భద్రంగా చూసుకుంటూ ఉంటున్నావే, కానీ దాన్ని అనుసరిస్తున్నావా? దాన్ని ఒక్కసారిగా ధ్యానించావా? దాన్ని గమనించావా? దేవుడు నీ జీవితంలో చేసిన అభివృద్ధిని ఎప్పుడన్నా రుచి చూసావా? నెమరు వేసుకున్నావా? చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మాట్లాడు చూడండి, రోజు రోజుకు నీ జీవితంలో అభివృద్ధి కనపడాలని దేవుడు కోరుచున్నాడు. దేవుడు ఏ విధంగా కోరుచున్నాడండి? నిజమే, మొన్న వేరు, 75 సంవత్సరాల పుట్టినరోజు నిన్న మోజెస్ గారు చేసుకున్నారు కదా, ఆ అనుభవం వేరు, నా చిన్ననాటి బర్త్డే వేరు అని సాక్ష్యం చెప్పాడు కదా. ఇప్పుడు బర్త్డే నిజమే. ఒక్కసారిగా గమనించు, మన జీవితంలో జరుగుతున్న సందర్భాన్ని ఒక్కసారిగా గమనించండి. రోజు రోజు డెవలప్మెంట్ కావాలి. బిజినెస్ చేసేవారేగా, ఆయా కార్యక్రమాలు చేసేవారు ఒక్కొక్కసారి గమనించండి. అభివృద్ధి ఎలా ఉంటుందంటే రోజు రోజు ఒక డెవలప్మెంట్. ఈరోజు నీ జీవితంలో కూడా దేవుడు అదే కోరుకుంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ గమనించండి, ఒక్కసారిగా ఆలోచన చేయమంటున్నాడు. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రికలో రాస్తాడు చక్కని మాట. 5వ అధ్యాయం 12వ వచనాన్ని చూడమ్మా. 5వ అధ్యాయం 12. హెబ్రీ సంఘంతో మాట్లాడుతూ, కాలమును బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులలో మొదటి
పాఠములను ఒకడు మీకు మరలా బోధించవలసి వచ్చాను. మనమంట చూడండి, ఈరోజు చెప్పించుకునే వారిలాగా ఉన్నామంట. ఒక మాట గమనించండి, ఈ దినం అడుగుతున్నాను, సంఘానికి ఎంత కాలం నుండి వస్తున్నారండి అని అడిగామనుకో, 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు చెప్పుకునే మాటలోనే ఉంటాము. కానీ చూడండి, అభివృద్ధి మాత్రము కనపడదు. ఏ అభివృద్ధి? ఆరాధించే అభివృద్ధి, స్తుతించే అభివృద్ధి, కనపరిచే అభివృద్ధి, ప్రార్థించే అనుభవం, వాక్యము చదివే అనుభవం, సాక్ష్యము చెప్పే అనుభవం, దేవుడు చేసిన దాన్ని ఆయన సన్నిధానంలో బయలుపరిచే విధానము, ధైర్యము లేదు. అందుకే దేవుడు అంటున్నాడు, ఇన్ని రకాల అభివృద్ధిని నీ ముందు తీసుకొచ్చానే, ఆయా భక్తులను ఉద్దేశించి నీ ముందు పెట్టానే, మన జీవితంలో జరుగుతున్నది నీవు నా సన్నిధానంలో తెలియపరచలేని పరిస్థితిలో నీవు ఉన్నావు. ఎక్కడేసిన గొంగలి ఒక పాట పాడడానికి ధైర్యం లేదు, ఒక సాక్ష్యం చెప్పడానికి ధైర్యం లేదు, ముందు నిలబడే ధైర్యము లేని పరిస్థితిలో మనం జీవిస్తున్నాం. ఎందుకు ఈ మాట దేవుడు గుర్తు చేస్తున్నాడంటే, నిన్ను ఘనమైన అభివృద్ధిలో దేవుడు చూడాలనుకుంటున్నాడు. సంవత్సరాలు, నెలలు, రోజులు గడుస్తున్న నీ జీవితాన్ని ఒక్కసారి ఆలోచించుకోమని దేవుడు గుర్తు చేస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత చక్కగా ఇక్కడ మనకు తెలియపరుస్తున్న విధానము, మరి ఫిలిప్పీ సంఘంలో ఉన్న విశ్వాసులకు పౌలు భక్తులు తెలిపిన విధంగా ఈ సంఘములో ఈరోజు వింటున్న నీవు, చూస్తున్న నీవు ఒక్కసారిగా నీ అభివృద్ధి అంతకంతకు అభివృద్ధి చెందాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, ఇక్కడ గమనించినట్లయితే దేవుడు మాట్లాడుతున్న విధానాన్ని గమనించండి. చివరిగా చూద్దాం, దేవుడిస్తున్న వాక్యాన్ని చూద్దాం. 7వది చూద్దాం. హోషేయ గ్రంథంలోనికి వెళ్ళామా. హోషేయ ప్రవక్త రాస్తున్న మాటను ఒకసారి గమనించండి. హోషేయ గ్రంథము 14వ అధ్యాయము 5వ వచనాన్ని ఒకసారి చూద్దాం. 14:5 అధ్యాయం ఏమని రాయబడింది? చెట్టునకు మంచు ఉన్నట్లు నేను అతనికి ఉందును, తామర పుష్పము పెరిగినట్లు అతడు అభివృద్ధి నొందును. హల్లెలూయా. ఏమని రాయబడింది? చెట్టునకు మంచు ఉన్నట్లు నేను అతనికి ఉందును. ఎవరికి? ఇక్కడ కూడి ఉన్న మనందరికీ దేవుని పరిశుద్ధాత్మ మన మీద ఉంచబడి ఉందని దేవుడు బయలుపరుస్తున్నాడు. మరలా ఏమంటాడు తెలుసా? తామర పుష్పము పెరుగునట్లు అతడు అభివృద్ధి నొందును. తామర పుష్పం ఎక్కడ ఉంటుందండి? చెప్పాలి, తెలిసిన వారందరూ గట్టిగా. ఎక్కడ ఉంటుంది? వాటర్లోనేనా? దాని కింద ఏముంటుంది? బురదలో ఉంటుందంట. ఇంత చక్కని మాట అభివృద్ధిలోని తీసుకొని వచ్చి లాస్ట్కు బురద లాంటి జీవితాన్ని గుర్తు చేస్తున్నాడు ఈ దినం. ప్రియమైన సహోదరి సహోదరుడా, గమనించండి, ఈ వచన భాగం ఏంటో తెలుసా? ఇజ్రాయేలు గురించి రాయబడి ఉంది. పితరులైన ఇజ్రాయేల్ గురించి రాయబడి మారిన ఇజ్రాయేలుకు గుర్తు చేస్తున్నాడు. మారిన ఇజ్రాయేల్ ఎవరండి? ఎవరు తెలియదా? మనమేనండి. మారిన ఇజ్రాయేలుగా నిలబెట్టాడు ఈ దినం. హల్లెలూయా. గట్టిగా ఏమంటున్నాడో తెలుసు? ఇక్కడ మీరు అన్య దేవతలను పూజించి దేవుణ్ణి మరచినప్పుడు, ఇజ్రాయేల్ ప్రజలతో మాట్లాడుతున్నాడు, దేవుని మరచినప్పుడు దేవుని కోపాగ్నిని గ్రహించి మనసు మార్చుకొని ఆ విగ్రహారాధన అనే బురదలో నుండి తామర పుష్పం వల్లే నా బిడ్డలు బురద అంటుకోకుండా బయటకు తెచ్చి అభివృద్ధి చేస్తానని దేవుడు అంటున్న మాట అండి ఇది. అనగా ఏంటో తెలుసా ప్రియమైన సహోదరి సహోదరుడా? తామర పుష్పము బురదలోనే పెరుగుతుంది. ఈరోజు మనల్ని సృష్టించిన సృష్టికర్త నిన్ను ఈ లోకములనే జీవించేటట్టుగా మనను ఉంచాడు. జీవిస్తున్న విధానంలో ఆయన ఆత్మ మనలో పని చేయించున్నది అనేది గుర్తు చేసుకోమంటున్నాడు. నువ్వు ఎక్కడున్నావు? లోకమనే బురదలో వికసించుతున్నావు, అభివృద్ధి చెందుతున్నావు. అయితే ఇక్కడ ఏందో తెలుసా? ఆ బురద నీకు అంటకుండా
తామర పుష్పానికి అంటుతుందండి? బురదలోనే ఉంటుందని బురద ఏ మాత్రము ఎక్కడ కనపడదు. అనగా ఈ మాట ఏంటో తెలుసా? లోకమనే బురద, లోకమనే నేత్రాశ, జీవకుడంబము, శరీరాశ, లోకముట్టి పోకడే. ఆ పోకడే కానీ ఆ ఆశ కానీ నీకు అంటకుండా జీవించే విధానంలో ఆయన తోడుగా ఉండి తామర పుష్పము ఏ విధంగా ఎదిగిందో ఆ ఎదుగుదల నీలో చూడాలనుకుంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అలాగా నా బిడ్డలు జీవించాలని దేవుడు ఎదురు చూస్తున్నాడు. అందుకే తామర పుష్పంతో మనల్ని పోల్చాడు. ఈ బురదలో ఉన్నటువంటి ఏమంటాడు తెలుసా? చక్కని మాట రాయబడిన మాటను చూస్తే యాకోబు గారు రాస్తారు. చూడమ్మా, 1వ అధ్యాయం 20వ వచనంలో, తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా, 1వ అధ్యాయం 27వ వచనం, యాకోబు, తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా, దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందులను పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యము తనకంటకుండా తను తాను కాపాడుకొనుటయే. ఇహలోక మాలిన్యం అనగా ఈ లోకంలో జీవిస్తున్న నీవు శరీరాశ, నేత్రాశ, జీవకుడంబము అనే వాటిని నీవు వదులుకొని ఈ లోకంలో ఉన్న బురద అంటకుండా జీవించాలని దేవుడు ఉద్దేశము కలిగి ఈరోజు మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, నిజమే కదండి? ఈ మాట నిజమా? నిజమన్న వారు ఒకసారి హల్లెలూయా చెప్పండి. ఈ లోకంలో ఉన్న మాలిన్యము, ఈ లోకంలో ఉన్న కుళ్ళు, కుదంతాలు, అసూయ, ద్వేషాలు, మత్సరము, విభేదాలు, ఒకరంటే ఒకరికి పడదు. ఒకరి ఎదుగుదల చూసి ఏడవడమే మొదలు పెడతాం. అందుకే చాలా రకాలుగా నన్ను చూసి ఏడవకు, నా ఎదుగుదలను చూసి ఏడవ. నీ జీవిత కాన్సెప్ట్ ఏందో తెలుసా? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఆ భావన దేవుడు ఎదురు చూస్తున్నాడు. అందుకే తామర పుష్పాన్ని పోల్చాడండి. మనం తామర పుష్పంలాగా ఎదగాలి. బురద అంటకుండా తామర పుష్పం ఎదిగింది. అలాంటి జీవితము నేను చూడాలి అనుకుంటాడు. ఈ లోక మాలిన్యము నీకు అంటకుండా జీవించాలని దేవుడు ఎదురు చూస్తున్నాడు. అటువంటి అనుభవంలోనికి నీవు వెళ్ళాలి అంటే నువ్వేం చేయాలి? ఆయన మార్గంలోనికి వెళ్ళాలి, ఆయన సత్యంలోనికి వెళ్ళాలి, ఆయన జీవంలోనికి వెళ్ళినప్పుడే ఈ బురద నీకు అంటదు. ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు చూడండి. అటువంటి అభివృద్ధి నీలో చూడాలనుకుంటున్నాడు దేవుడు. మరి దేవుడు అడుగుతున్నాడు ఈరోజు, మరి నీ సంగతి ఏంటి? తామర పుష్పం ఎదిగినట్టుగా ఎదుగుతావా? లేకపోతే బురద అంటుకొని తుడుచుకుంటూనే ఉంటావా? బురద అంటకుండా నేను చెప్పిన క్రమమును నా వైపు తిరిగి, నా తట్టు తిరిగి ఈ లోకాన్ని జయించే పనిలో ఉంటావా అని దేవుడు అడుగుతున్నాడు. లేకపోతే అన్నిట్లో చేయబెట్టి అన్నిట్లో పాల్గొని కల్తీలాగా ఉంటావా? కల్తీ లాంటి జీవితం, అన్నిట్లో చేయబెట్టి లాస్ట్కి ఏమైంది? తోసివేయబడిన పరిస్థితి అవుతాం. అలాంటి జీవితము దేవునికి ఇష్టము లేదు. లేక ఏమంటాడంటే కల్తీ లేని విశ్వాసిగా, ప్యూర్ అండి, అటువంటి జీవితాన్ని దేవుడు ఎదురు చూస్తున్నాడు. దేవుని బిడ్డగా పెరిగి అభివృద్ధి చెందుతావా అని అడుగుతాడు. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, దేవుడు మొదట ఏమన్నాడు? మీరు ఫలించి అభివృద్ధి నొందుడి అన్నాడు. దేవుడు మనల్ని ఫలించి అభివృద్ధి పొందుడని వాగ్దానం చేశాడా? చేసి అభివృద్ధిని చూపించి ఎవరెవరిని చూపించాడు? యోసేపును ముందు పెట్టాడు అభివృద్ధికి. నిందలు భరించాడు, భారాలు, అసలు బాధలు, రకరకాలైన బాధలు అనుభవించాడు. ఆ కలిగిన చోటనే అభివృద్ధిలోనికి దేవుడు నడిపించాడు. యోసేపు లాంటి బాధలు నువ్వు అనుభవించావా? ఎక్కడైతే ఉన్నావో అక్కడ నిలబడ్డావా? దేవుడు నిన్ను అభివృద్ధిలోనికి తీసుకొని వెళ్తాడు. లేకపోతే అటు ఇటు పోయావా? మరలా కనపడవు. అందుకే యోసేపును చూసి ఇస్సాకులాగా లాటరీ తగిలినట్టుగా ఏమండి
లాటరీ తగిలినటువంటి అభివృద్ధి, క్రమక్రమమైనటువంటి అభివృద్ధిలోనికి ఇస్సాకు వెళ్ళాడు. అటువంటి అభివృద్ధి నీలో చూడాలనుకుంటున్నాడు. ఇది లాభాలు, దేవుని ఆశీర్వాదం ఉన్న వ్యక్తిని ఇంట చేర్చుకున్నాడా? అందుకే ఏమయ్యాడు? బహుగా అభివృద్ధిలోనికి వెళ్ళాడు. దేవుని అభిషేకం ఉన్న వ్యక్తులను ఆహ్వానించుకోండి, అభివృద్ధి పొందండి. యాకోబు పైన ఏం చేశాడండి? వ్యసనంతో మామ ఏం చేశాడు? జీతము 10 సార్లు తగ్గించిన నమ్మకంగా ఉన్నాడు. ఎక్కడైతే తగ్గించిన ఓర్పుతో సహించి నమ్మకంగా ఉన్నాడు, అక్కడ అత్యధికంగా అభివృద్ధిలోనికి వెళ్ళాడు యాకోబుగా. చూడండి, సొలొమోను గారి గురించి దేవుడిని తన స్వార్థం కొరకు ప్రార్థించలేదు, దేవుడి ప్రజల క్షేమం కొరకు ప్రార్థించాడు. ఘనమైన అభివృద్ధిలోనికి వెళ్ళాడు. ఈరోజు అటువంటి ఘనమైన అభివృద్ధి మనలో చూడాలనుకుంటున్నాడు మన దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఫిలిప్పీ సంఘంతో, ఫిలిప్పీలో ఉన్నటువంటి ఆ సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులతో పౌలు భక్తుడు తన అనుభవంలో ఉన్న రుచిని వారికి బయలుపరిచి ఏమని చెప్పంటే, దినదినము ఆత్మీయంగా అంతకంతకు అభివృద్ధి చెందాలి ఓ విశ్వాసులని తెలియపరిచాడు. ఆ విధంగా నడిచారు, వారు అంతకంతకు అభివృద్ధి చెందారు. ఈరోజు మనకు కూడా ఆ విధంగా తెలియపరుస్తున్నారు. ఆ విధంగా ఉందామా? చూసారా, చివరికి వచ్చేసరికి ఇజ్రాయేలు ప్రజలు ఏ విధంగా లోకం వైపు వెళ్ళి బురదంటుకొని, తర్వాత కడుక్కొని తుడుచుకొని, తర్వాత తెలుసుకొని బురదంటకుండా జీవించి ఫలించి అభివృద్ధి చెందారు. ఆ విధంగా తామర పుష్పం వంటి అభివృద్ధి మనలో చూడాలనుకుంటున్నాడు దినం. ఎంతమందికి ఆ జీవితం కావాలనుకుంటున్నారో ఒక్కసారిగా బిగ్గరగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఇలాంటి 7 రకాల అభివృద్ధిని పరిశీలించిన తర్వాత నీ పరిస్థితి గురించి ఆలోచిస్తున్నావా? ఒక్కసారిగా ఆలోచించు. అందుకే తిమోతిలకు రాసిన పత్రిక మొదటి పత్రికలో రాయబడిన మాటను చివరిగా చూద్దాం. 4వ అధ్యాయం 15వ వచనం చూడండి. మీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడు నిమిత్తము ఏమా వీటిని మనస్కరించుము, వీటి అందే సాధకము చేసుకొనుము, నిన్ను గూర్చి నీ బోధన గూర్చి జాగ్రత్త కలిగి ఉండుము, వీటిలో నిలకడగా నిలబడమంటున్నాడు. ఏట్లో ఈ 7 రకాల అభివృద్ధిలో వారు నిలబడ్డారు, అభివృద్ధిని చూశారు. మరి నీవు కూడా యోసేపులాగా, ఇస్సాకులాగా, లాబానులాగా, యాకోబులాగా, ఫిలిప్పీ సంఘములాగా, సొలొమోనులాగా తామర పుష్పములాగా నిలబడుదుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు గమనించు ఒక్కటి, ఈ అభివృద్ధి ఎందుకు తెలియపరుస్తున్నాడు తెలుసా? ఎందుకు తెలియపరిచాడో ఒకసారి ఆలోచించామా? మన నిమిత్తము దరిద్రపు స్థితిలోనికి ఆయన తను తాను రిక్తునిగా చేసుకొని ఎంత ప్రేమ, ఎంత దయా, కనికరము, జాలి చూపించిన త్యాగమూర్తిని గుర్తు చేసుకో. నీకోసం, నా కోసమే కలువరిలో కూడా ఆయన నోరు తెరవలేదు. అభివృద్ధిని మనకిచ్చాడు, త్యాగపూరితమైన జీవితాన్ని మనకు అనుగ్రహించి ఆయన ఏం చేశాడు? నోరు తెరవకుండా మన కొరకు రిక్తునిగా చేసుకున్నాడు. అదొక్కటే కారణం ఏంటో తెలుసా? నీ కోసమే. ఎవరి కోసము? నా కోసం, నీ కోసమే. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు గమనించు, మన జీవితంలో ఇటువంటి అనుభవంలోనికి నువ్వు వచ్చినప్పుడే ఒక్కసారిగా ఆయన ఎంత తగ్గింపు జీవితాన్ని తగ్గించుకున్నాడు. ఎందుకో తెలుసా? ఆ అభివృద్ధి నీలో చూడాలి. అటువంటి అభివృద్ధిలోనికి నువ్వు వెళ్తుగాక. దేవుడి మాటలు దీవించుగాక. ఏమని వ్రాయబడింది తెలుసా? నన్ను జ్ఞాపకము చేసుకుని. బిడ్డలారా, సహోదరి సహోదరులారా, వింటున్న వారులారా, చూస్తున్న వారులారా, ఈరోజు సన్నిధానంలో గడుపుతున్న వారులారా, నన్ను జ్ఞాపకం చేసుకోండి. మీరు